హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడియో. ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయడంలో కొంచెం గ్యాప్ వచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కొన్ని ఆయుర్వేదిక్ మొక్కల పరిశోధన కోసం వాటిని వెతుకుతూ ఖమ్మం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, అలాగే కడియపలంక, ఈస్ట్ గోదావరి ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో మేము వెతకడం, శోధించడం, సాధించడం కూడా జరిగింది. ఆ ప్లాంటేషన్ ఇప్పుడు హైదరాబాద్లో మళ్ళీ వేసాము అండ్ పరిశోధనలు స్టార్ట్ అయినాయి. ఇంకా వీటి మీద ఫ్యూచర్లో చాలా పరిశోధనలు చేయబోతున్నాం. ఇవన్నీ కూడా దేనికోసం అంటే మీ ఆరోగ్య సమస్యలకి చాలా సులువైన పరిష్కారాలు కనిపెట్టడం కోసం. లెట్ us హోప్ ఈ పరిశోధనలు ఫలించి మంచి మంచి ఈజీ సొల్యూషన్స్ మనకి ఫ్యూచర్లో వస్తాయని ఆశిద్దాం. ఎనీవే, వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకొక మాట చెప్పాలి. అదేంటి అంటే నా పాత ఛానల్ హ్యాక్ అయిందనే విషయం మీకు తెలుసు. కాబట్టి ఈ కొత్త ఛానల్లోనే నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి దీనిని డెఫినెట్లీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, వాట్సాప్ గ్రూపుల్లో ఎందులో ఉన్న మీద ఉంటే వాటిలో కానీ ఇలా షేర్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి ఈ ఛానల్ గురించి తెలుస్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు. అప్పుడు చాలా బాగుంటుంది. బేసికల్లీ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ ఎంతూజియాజం అండ్ ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఎనీవే, ఈ వీడియో టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే, ఈ వీడియోలో ఎడిటింగ్ లాంటివి ఏమీ చేయట్లేదు. డైరెక్ట్గా ఇంపార్టెంట్ టాపిక్ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బేసికల్లీ రవి వీడియో డైట్లో టైప్ 2 డయాబెటీస్ ఏ విధంగా రివర్స్ అవుతుంది, ఇది ఈ వీడియో టాపిక్. అయితే స్పెసిఫికల్లీ నేను చెప్తున్నాను చూడండి, టైప్ 2 డయాబెటీస్. రవి వీడియో డైట్లో టైప్ 2 డయాబెటీస్ రివర్స్ అవుతుంది, టైప్ 1 డయాబెటీస్ రివర్స్ కాదు. టైప్ 1 డయాబెటీస్ అనేది నా డైట్లోనే కాదు కదా, ప్రపంచంలో ఏ డైట్లో కూడా రివర్స్ కాదు. అదేంటి పలానా కీటో డైట్ చేసినప్పుడు టైప్ 1 డయాబెటీస్ రివర్స్ అయిందని వాళ్ళు అంటున్నారు, ప్రూఫ్స్ చూపిస్తున్నారు. లేకపోతే పలానా ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ టైప్ 1 డయాబెటీస్ని రివర్స్ చేస్తున్నారంటే వాళ్ళు ఇలా ఎవరన్నా చెప్తే అవి బూటకపు మాటలు, అబద్ధాలు అవి. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ అనేది ఏ డైట్లో కూడా రివర్స్ కాదు. మీకు చెప్తాను చూడండి, ఎవరన్నా సరే ఆ మాట అంటే అది రాంగ్. దానికి రీజన్ ఏంటంటే, ఒకసారి మీ పెన్క్రియాస్లో బీటా సెల్స్ చనిపోయాక, మీ పెన్క్రియాస్ పూర్తిగా అసలు ఇన్సులిన్ని జనరేట్ చేయలేని స్థితికి వెళ్ళిపోయాక దాన్ని మళ్ళీ బ్రతికించి అది పెన్క్రియాస్ మళ్ళీ ఇన్సులిన్ జనరేట్ చేసి స్థితికి తీసుకురావడం అనేది ఏ డైట్ ద్వారా సాధ్యం కాదు. దానికి కొత్త సైన్స్ రావాల్సిందే, కొత్తగా పరిశోధనలు చేయాల్సిందే. దాని మీద చాలామంది చేస్తున్నారు. లెట్ us హోప్ వాళ్ళ పరిశోధనలు ఫలిస్తాయని ఆశిద్దాం. సో టైప్ 1 డయాబెటీస్ అనేది అసలు రివర్స్ చేయలేం. సో టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేయగలం. అది రవి వీడియో డైట్లో ఏ విధంగా అందరి డైట్స్ కంటే ఎఫిషియెంట్గా రివర్స్ అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్లీ మన డైట్లో ఏవైతే మనం నాన్ వెజ్ ప్రోటీన్స్ తీసుకుంటామో అవి మెడిసిన్లా పనిచేస్తాయి. మెడిసిన్ లాగా, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ లాగా, బట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అలా పనిచేస్తాయి. అది ఎలా సాధ్యం? అది వేరే డైట్స్లో సాధ్యం కాదు, ఓన్లీ మన డైట్లో మాత్రమే సాధ్యం. మన డైట్లో మనం పచ్చిమిర్చి కానీ, ఎండుమిర్చి కానీ, కారం కానీ, మిరియాలు కానీ, చింతపండు కానీ వాడడం. ఆ కంప్లీట్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మాత్రమే వాడతాం. ఇలాంటి వాతావరణంలో మనం తీసుకునే ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి మెడిసిన్లా పనిచేస్తాయి. నార్మల్గా మన బాడీలో ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలితే మన లివర్ క్రియేట్ చేస్తుంది ప్రోటీన్స్ని, అక్కడ దెబ్బని హీల్ చేయడం కోసం. వాటి మన సి రియాక్టివ్ ప్రోటీన్స్ అంటాం. ఈ లివర్ సఫిషియెంట్ అమౌంట్లో ప్రోటీన్స్ని క్రియేట్ చేయలేదు కాబట్టి మనం ఏవైతే దానికి ఈక్వివలెంట్ ప్రోటీన్స్ మనం ఇస్తామో బయట నుంచి, ఇలాంటి వాతావరణం, ఇలాంటి డైట్లో అప్పుడు మాత్రమే ఈ ప్రోటీన్స్ మెడిసిన్లా పనిచేసి ఆ హీలింగ్ అనేది జరిగేలా చేస్తాయి. వేటిని హీల్ చేస్తే, మన బ్రెయిన్లో హైపోథాలమస్లో ఒక లిస్ట్ ఉంటుంది. మన బాడీలో ఏ పార్ట్, ఏ కణం ఏ స్థితిలో ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ హైపోథాలమస్లో దాగి ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మొత్తం బ్లూ ప్రింట్, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఏది కరెక్ట్గా పనిచేస్తుంది, ఏది కరెక్ట్గా పనిచేయట్లేదు, ఎక్కడ ఏది ఉంది అంతా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఈ ప్రోటీన్స్కి వెళ్తుంది. ప్రోటీన్స్ చూసుకుంటాయి ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి. ఆటోఇమ్యూన్ కండిషన్ ఉందా, వీళ్ళు ఆటోఇమ్యూన్ కండిషన్ ఫిక్స్ చేయడం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ని ఫిక్స్ చేయడం.
యాంగ్జైటీ ఉందా 2 మంత్స్లో యాంగ్జైటీని ఫిక్స్ చేస్తాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వితిన్ 1.5 మంత్లో ఫిక్స్ చేస్తాయి. పీసీఓడి ఉందా, సిస్టులు ఉన్నాయా, సిస్టులు వితిన్ 2 మంత్స్లో మాయమైపోతాయి. వితిన్ 2 మంత్స్లో లేడీస్లో హార్మోన్స్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తాయి. సో ఇలాగ అనేకం ఇవన్నీ కూడా జరిగేది మనం తీసుకుంటున్న మెడిసిన్. అదేంటి, నథింగ్ బట్ డైట్. సో ఇలాంటి అనేక ఇష్యూస్లో భాగమే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటీస్. ఆ టైప్ 2 డయాబెటీస్ కూడా ఇలాగ మన బాడీలో ఉన్న అనేక ఇష్యూస్లో అదొక ఇష్యూ. ఇది కూడా ఈ ప్రోటీన్స్కి లిస్ట్ అందాక ఈ ప్రోటీన్స్ దాన్ని ఫిక్స్ చేయడానికి స్టార్ట్ అవుతాయి, బయలుదేరుతాయి. ఏం చేస్తాయి, బాడీలో ఎక్కడెక్కడ సెల్స్, ఏ సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి లోనే ఉన్నాయో ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళి ఆ సెల్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ సంపాదించుకునేలా చేస్తాయి. అలా రోజు ప్రయత్నిస్తుంటాయి. ఒకే సింపుల్గా అలా ప్రోటీన్ వెళ్ళిన వెంటనే అది బిల్డింగ్ బ్లాక్లు పనిచేసి వెంటనే అక్కడ ఇన్సులిన్ సెన్సిటివ్ వచ్చేస్తుంది కాదు. ఇట్ టేక్స్ టైం. వెంటనే ఒక్క రోజులో జరిగేది కాదు ఇది. బట్ డెఫినెట్లీ రోజు ఇలాగ కొన్ని సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఇస్తున్నామన్న దాన్ని బట్టి చూసుకుని రోజు కొన్ని సెల్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని సంపాదించుకుంటూ ఉంటాయి. అలాగా ఫస్ట్ 2 రోజుల్లో 3 రోజుల్లో అలా పెరుగుతూ వెళ్ళి మీకు ఆల్మోస్ట్ ఒక 2 to 3 మంత్స్లో కంప్లీట్లీ మ్యాక్సిమం అమౌంట్లో సెల్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని సంపాదించుకుంటాయి. అంటే డయాబెటీస్ రివర్స్ అవుతుంది. ఇక్కడ ఇన్సులిన్ సెన్సిటివిటీని సంపాదించుకోవడం అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఉంటాయి. మీకు చెప్పాలి, ముఖ్యంగా మీకు ఒక 25-30 ఏళ్ళ నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకుందాం, అంటే డయాబెటీస్ ఉందనుకుందాం. ఇప్పుడు మీరు డైట్ చేసేది 3 నెలలు. 30 ఏళ్ల క్రితం మీ బాడీలో సెల్స్లో ఏ సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి లోనైనాయో అవి ఇప్పుడు అంత ఈజీగా ఇన్సులిన్ సెన్సిటివిటీని సంపాదించుకోలేవు. బట్ లాస్ట్ 5 ఏళ్లలో లేకపోతే 7 ఏళ్లలో ఏవైతే సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి లోనైనాయో అవి ఈజీగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మళ్ళీ సంపాదించుకోగలవు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏంటి, మీకు ఎంత కాలం నుంచి డయాబెటీస్ ఉంది అన్న దాన్ని బట్టి ఎంత అమౌంట్ ఆఫ్ డయాబెటీస్ మీకు రివర్స్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది. బట్ ఎలాగున్నా కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి డయాబెటీస్ అనేది చాలా వరకు రివర్స్ అయ్యి ఆ తర్వాత మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ 5 ఏళ్లలోనే మీకు వచ్చింది అనుకున్నాం డయాబెటీస్, మీరు కానీ ఈ డైట్ చేస్తే 3 నెలలు పోయిక ఏమవుతుందంటే మీ సెల్స్ ఏమవుతాయి, కంప్లీట్లీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకుంటాయి. సో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకున్నాక అప్పుడు ఏమవుతుంది, మీకు ఆల్మోస్ట్ నాన్ డయాబెటిక్గా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ మీరు నాన్ డయాబెటిక్, అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు తినడం వల్ల ఒక 10 ఏళ్ళు పోయాక మీకు డయాబెటీస్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మీకు 3 నెలల్లో డయాబెటీస్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటే మీకు కొన్ని సంవత్సరాలు పోయాక మళ్ళీ డయాబెటీస్ వస్తుంది. ఎందుకు, మీరు ఎప్పుడైతే నాన్ డయాబెటిక్గా మీరు ఉన్న టైంలో మీరు ఇష్టం వచ్చింది తిని డయాబెటీస్ తెచ్చుకున్నారో మళ్ళీ ఇప్పుడు మీరు నాన్ డయాబెటిక్ స్టేజ్కి వచ్చేది, ఇప్పుడు కూడా ఇష్టం వచ్చింది తింటూ ఉంటే కొన్ని సంవత్సరాలు పోయాక మళ్ళీ డయాబెటిక్ అవుతుంది. సో ఒకసారి డయాబెటీస్ రివర్స్ అయిపోయాక జీవితాంతం డయాబెటీస్ రాదు కదా అన్న క్వశ్చన్ వేయకండి. మీరు ఇష్టం వచ్చింది తింటూ ఉంటే కొన్ని సంవత్సరాలు పోయాక డెఫినెట్లీ మళ్ళీ డయాబెటీస్ బ్యాక్ వస్తుంది. కానీ కొన్ని సంవత్సరాలు పోయాక వస్తుంది, మీకు ఇమీడియట్లీ రాదు. అంటే మీరు వేరే ఏదైనా లో కార్బ్ డైట్ చేసేది లేకపోతే ఇంకేదైనా కీటో డైట్ చేసేది, మీకు హెచ్బిఎన్సీ తగ్గిపోయి ఉంటుంది. కానీ అలాంటి చోట మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవ్వదు. హెచ్బిఎన్సీ తగ్గిపోవడం అనేది కరెక్ట్ మెజర్మెంట్ కాదు మీ డయాబెటీస్ లెవెల్స్ మనం చెక్ చేయడానికి. మీకు ఎప్పుడైనా సరే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్, మీల్స్ తిన్న ఒక 2 గంటల పోయాక మీ బ్లడ్ షుగర్ ఎంత ఉంది, అప్పుడు మీ ఇన్సులిన్ ఎంత ఉంది, ఇలాగ వేరే పారామీటర్స్ తీసుకుని అప్పుడు మాత్రమే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం కరెక్ట్గా ఫిగర్ అవుట్ చేయగలం. హెచ్బిఎన్సీ ఎప్పుడు కూడా కరెక్ట్ మెజర్మెంట్ కాదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మీకు 5 ఏళ్ళలో మీకు డయాబెటీస్ వచ్చి ఉంటే మీకు ఆల్మోస్ట్ మీకు రివర్స్ అవుతుంది. మీకు 30 ఏళ్ళ క్రితం వచ్చి ఉంటే మీకు మరి 5 ఏళ్ళ క్రితం డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి రివర్స్ అయినంత 100% రివర్స్ కాకపోవచ్చు. బట్ మీకు కూడా చాలా ఈజీనే అవుతుంది మెయింటైన్ చేయడం అనేది. ఇప్పుడు నార్మల్గా లో కార్బ్ తీసుకుని హెచ్బిఎన్సీ తగ్గించిన వాళ్ళకి అవుతుందంటే ఒక 3 నెలలు చేసేది అనుకున్న వాళ్ళు అదేవిధంగా ఒక డైట్ చేసేది వాళ్ళు తగ్గించుకున్నారు హెచ్బిఎన్సీని. వాళ్ళు తగ్గించుకుని కేవలం హెచ్బిఎన్సీ మాత్రమే. వాళ్ళు ఎప్పుడైతే డైట్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేస్తారో వితిన్ ఫ్యూ డేస్లో వాళ్ళకి మళ్ళీ
నార్మల్ వాల్యూ ఆఫ్ హెచ్బిఎంఎస్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఎఫ్బిఎస్ పెరిగిపోతుంది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. వాళ్ళు మళ్ళీ సేమ్ 3 నెలల క్రితం ఏ విధమైన డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారో అదే స్టేజ్కి రావడానికి కొన్ని రోజులు చాలు. అది రవివిడి డైట్లో జరగదు. రవివిడి డైట్లో మీకు ఒకసారి రివర్స్ అయిందంటే అది రివర్స్ అయినట్లు లెక్క. మీకు చాలా కాలం పడుతుంది మళ్ళీ మీరు జంక్ ఫుడ్ తిని డయాబెటీస్ తెచ్చుకోవడానికి. అది ఇక్కడ ఇంకోటి చెప్తాను మీకు, ఏ విధంగా మీరు రివర్స్ చేసుకుంటారు డైట్లో ఉన్నప్పుడు. మీరు డైట్ స్టార్ట్ చేసినప్పుడు మెట్ఫార్మిన్ అనేది ఒక మార్నింగ్ 1000 mg, ఈవినింగ్ 1000 mg తీసుకుంటాం అనుకుందాం. డైట్ స్టార్ట్ చేసాక మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి డైలీ మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది అనేది. డైట్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 140 ఉంది అనుకుందాం. అది డబుల్ డిజిట్కి వచ్చేంత వరకు మీరు ఎగ్జిస్టింగ్ మెడికేషన్ ఏం తీసుకుంటారో అది అలాగే తీసుకుంటూ ఉంటారు. మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కాస్త డబుల్ డిజిట్కి వస్తుంది, 99 ఎంతో వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, మెట్ఫార్మిన్ మీరు మార్నింగ్ 1000 mg, ఈవినింగ్ 1000 mg తీసుకుంటున్నారు కదా, మార్నింగ్ దాన్ని 500 mg చేస్తారు. ఓకే, మిగిలింది మామూలే. మళ్ళీ స్టార్ట్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎఫ్బిఎస్ చూసుకుంటారు. మళ్ళీ మీకు ఈసారి డోసేజ్ తగ్గించారు కదా మెట్ఫార్మిన్ది, మేబీ మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 120 ఉండొచ్చు. మళ్ళీ కొంతకాలం పాటు డైట్ కంటిన్యూ చేస్తున్నారు, మీ ఎఫ్బిఎస్ మళ్ళీ డబుల్ డిజిట్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ మెట్ఫార్మిన్ తీసుకుంటున్న మీద నైట్ 1000 టు మార్నింగ్ 250 కదా, మార్నింగ్ 500 కదా, మార్నింగ్ 500 మొత్తం తీసేస్తారు. అంటే మెట్ఫార్మిన్ మార్నింగ్ 0, ఈవినింగ్ 1000 mg. మళ్ళీ అలాగా మళ్ళీ కొన్ని రోజులు గడుస్తుంది, మళ్ళీ మార్నింగ్ ఎఫ్బిఎస్ తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మెట్ఫార్మిన్ ఈవినింగ్ 500 mg తగ్గిస్తారు. ఇంకొన్ని రోజుల్లోనే ఆ ఈవినింగ్ 500 mg కూడా క్యాన్సిల్ అవుతుంది. సో మెట్ఫార్మిన్ 0 అయిపోతుంది. అంటే మీరు తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్ 0 అయిపోతుంది. మీరు వితౌట్ ఎనీ ఇంగ్లీష్ మెడిసిన్ కేవలం డైట్లో మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ని డబుల్ డిజిట్లో మెయింటైన్ చేస్తుంటారు. ఇది మెట్ఫార్మిన్ విషయంలో. ఇది టైప్ 2 డయాబెటీస్కి. ఒకవేళ మీకు టైప్ 1 డయాబెటీస్ ఉందనుకుందాం. టైప్ 1 డయాబెటీస్ ఉంటే మీకు అప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది రివర్స్ కాదు. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అంటే ఎలాగ అంటే, మీకు ఎలాగో పూర్తిస్తే టైప్ 1 డయాబెటీస్ ఉంటే మీకు ఇన్సులిన్ తీసుకోవాలి, అది మీకు డాక్టర్ చెప్తారు. అది డెఫినెట్గా అది ఇన్సులిన్ తీసుకునే మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇన్సులిన్ తీసుకుని కంట్రోల్లో పెట్టుకుంటూ అప్పుడు డైట్ చేస్తే మీకు టైప్ 2, టైప్ 1 రెండు కానీ ఉండుంటే టైప్ 1 డయాబెటీస్ మీకు అది అలాగే ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ మొత్తం తగ్గుతుంది. ఓకే, ఇంకా ఒక స్పెషల్ కేసులో కొంచెం చెప్తాను మీకు. మీరు గ్లిమిప్రైడ్ తీసుకుంటున్నారు, సెటాగ్లిప్టిన్ తీసుకుంటున్నారు అనుకుందాం. ఏంటివి, మీ పెయిన్క్రియాస్ ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ చేసేలా చేసే మెడికేషన్స్ ఇవి. ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు ఇలాంటివి మీరు డైట్లో ఉన్నప్పుడు ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకని, మీ ఇన్సులిన్ జనరేషన్ ఆల్రెడీ తగ్గింది కాబట్టే ఇవి మీరు తీసుకుంటున్నారు. ఇవి తీసుకుంటేనే మీకు సరైన అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ జనరేట్ అవుతుంది. ఓకే, సో మీరు ఏవైతే మెడికేషన్ మానేస్తున్నారో అది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్నిటినీ అలా ఇష్టం మానేయడానికి లేదు. మెట్ఫార్మిన్ లాంటి వాటిని మీరు మానేయచ్చు, ఎందుకంటే అవి ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ చేసేలా చేసి మెడికేషన్ కాదు. బట్ ఎప్పుడైనా సరే ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ చేసి మెడికేషన్ ఏదైతే ఉంటుందో వాటిని చాలా కేర్ఫుల్గా మానేయాలి, వెంటనే మానేయకూడదు. సో ఇనిషియల్లీ మీరు అవి తీసుకుంటూనే మీరు మొత్తం డయాబెటీస్ని రివర్స్ చేసుకున్నాక అప్పుడు ఇవి మానేస్తే మీ ఎఫ్బిఎస్ ఎలా ఉంది, మీ ఎఫ్బిఎస్ ఇవి మానేస్తే పెరిగిపోతుంది అంటే అప్పుడు ఇవి మానడానికి లేదు, ఎప్పుడు దాకా లేదు, జీవితాంతం లేదు. ఇవి మానేసినా కూడా ఎఫ్బిఎస్ కంట్రోల్లో ఉంటుంది అంటే అప్పుడు వీటిని మానేయచ్చు. సో అది చూసుకోండి. ఎప్పుడైనా సరే ఎఫ్బిఎస్ అనేది మీకు మెయిన్ కొలమానం. ఎప్పుడు మార్నింగ్ లేచి ఎఫ్బిఎస్ చూసుకుంటూ ఉండాలి. అది మీకు అసలు డైట్ స్టార్ట్ చేసాక మొత్తానికి తగ్గట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి, మీకు టైప్ 1 డయాబెటీస్ కూడా ఉన్నట్లు లెక్క. అంటే ఈ డైట్లో ఉన్నప్పుడు మీకు డ్యామ్ షూర్గా టైప్ 2 డయాబెటీస్ తగ్గాలి, ఎఫ్బిఎస్ తగ్గాలి. ఎఫ్బిఎస్ తగ్గలేదు అంటే అప్పుడు మీ పెయిన్క్రియాస్ ఒకసారి చెక్ చేయించుకోండి. అప్పుడు మీకు డెఫినెట్లీ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉన్న స్టేజ్ అనమాట. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. సో అలాగా ఇన్సులిన్ డిపెండెంట్ స్టేజ్లో ఉంటేనే తప్పించి మిగిలిన అన్ని కేసులో కూడా మార్నింగ్ బ్లడ్ షుగర్ ఎఫ్బిఎస్ ఏదైతే ఉంటుందో అది డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అలా తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. మీరు మెడికేషన్ అలా తగ్గిస్తూ ఉంటుంది. గ్లిమిప్రైడ్, సెటాగ్లిప్టిన్ లాంటి ఇన్సులిన్ని పెయిన్క్రియాస్ ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే మెడికేషన్ ఏవైతే ఉంటుందో వాటిని లాస్ట్లో మానుతారు. చాలా కేర్ఫుల్గా
అవి మానేసినప్పుడు ఎలా ఉంది ఫాస్టింగ్ ఇన్సులిన్, ఎలా ఉంది ఎఫ్పిఎస్, ఇవన్నీ చెక్ చేసి అప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని మారుతారు. ఓకే, ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్. బికాజ్ ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు కొంత డయాబెటీస్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. మరీ కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మీకు సింపుల్గా చెప్పాలంటే డయాబెటీస్ అనేది డిఫరెంట్ స్టేజెస్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్లో మీకు పెయిన్క్రియాస్ ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. కొన్ని సెల్స్ మాత్రం ఇన్సులిన్కి రెసిస్టెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఏంటంటే మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇక్కడ కూడా బాగానే ఉంటుంది, బట్ ఇంకొన్ని ఎక్కువ సెల్స్ మీకు ఇన్సులిన్ రెసిస్టెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ డయాబెటీస్ స్టేజ్ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ అవుతుంటుంది అండ్ చాలా వరకు సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయి ఉంటాయి. డయాబెటిక్ ప్రోగ్రెసివ్ స్టేట్లో ఇన్సులిన్ అనేది జనరేషన్ తగ్గిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, వాటిని పెంచడం కోసం గ్లిమిప్రైడ్, సెడాగ్లిప్టిన్ లాంటి మెడికేషన్ ఇస్తుంటారు డాక్టర్స్. ఈ స్టేజ్లో ఈ మెడికేషన్ స్టార్ట్ చేసాక వీటిని ఆపడానికి ఆల్మోస్ట్ ఇంకా ఉండదు. ఇంకా మీరు మెట్ఫార్మిన్ లాంటి మెడికేషన్ ఆపొచ్చు, కానీ గ్లిమిప్రైడ్, సెడాగ్లిప్టిన్ లాంటి మెడికేషన్ మీరు ఆపడానికి ఉండదు. ఈ తర్వాత ఇప్పుడు కూడా మీకు షుగర్ కంట్రోల్లో లేదు, మీరు ఇష్టం వచ్చినట్లు తింటున్నారంటే ఆ నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఇన్సులిన్ డిపెండెన్సీ. ఇప్పుడు మీకు ఇంకా పెయిన్క్రియాస్ మొత్తానికి డ్యామేజ్ అయింది, మీకు ఇంకా ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఆ స్టేజ్కి వెళ్ళాక మీకు ఇంకా టైప్ 1 డయాబెటీస్ అనేది వచ్చేసినట్లు. మీరు డైట్ లాంటివి చేసి టైప్ 2 డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చేమో, కానీ టైప్ 1 డయాబెటీస్ అనేది రివర్స్ చేసుకోలేరు ఆ స్టేజ్కి వెళ్ళాక. ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా మీరు తింటూ ఉన్నదంటే ఇంకా మీకు మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయిపోయి షుగర్ కాంప్లికేషన్స్తో చనిపోతుంటుంది అనమాట. ఇది ఫైనల్ స్టేజ్. ఇంకా సో అలాగా చూసుకోండి, ఎప్పుడు కూడా మొదటి స్టేజెస్లోనే మీ ఇష్యూస్ని ఫిక్స్ చేసుకోండి, సో దట్ లేటర్ స్టేజెస్కి వెళ్ళదు. లైఫ్ స్పాన్ చాలా బాగా పెరుగుతుంది, లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.